శ్రావణ పౌర్ణమి శుక్రవారం రావడం చాలా విశేషం కాబట్టి, ఈ శ్రావణ పౌర్ణమి రోజు శుక్రవారం అమ్మవారికి, పౌర్ణమి రోజు శివయ్యకి, వెంకటేశ్వర స్వామి వారికి నేను దీపారాధన చేస్తూ ఉంటాను. అందుకని చెప్పి పూజా మందిరాన్ని అంతటిని కూడా అందంగా పూలతో అలంకరించుకుని 3 రకాల నైవేద్యాలు చేసి పూజ అయిపోయిన అనంతరం మావుళ్ళమ్మవారి దేవస్థానానికి దర్శనం కోసం అయితే వెళ్ళామండి. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారిని 18 చేతులతో అలంకరణ చేస్తున్నారు. అమ్మవారిని చూడాలి, చాలా అందంగా ఉంటారని మేమైతే దేవస్థానానికి వెళ్ళామండి. మావుళ్ళమ్మవారి దేవస్థానం ఉత్సవ మండపంలో అష్టాదశ భుజాలతో మహాలక్ష్మి అమ్మవారు చూడడానికి చాలా అందంగా ఉన్నారండి. అలాగే అమ్మవారి ముందు 9 కలశల్ని ఎంతో అందంగా అయితే అలంకరించి పెట్టారనమాట. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదండి. ప్రతి కలశ మీద కూడా వినాయకుడిని, అలాగే కళ్యాణ తిలకాలని, శంకు చక్ర నామాలని, శివయ్యకు ప్రతీక అయిన అడ్డనామాల్ని ఎంతో అందంగా భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దారు. ఈ రోజు దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మావుళ్ళమ్మ వారి దేవస్థానానికి తప్పకుండా దర్శనానికి వెళ్ళండి. ఆల్రెడీ వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.